విఆర్కే డైట్ ఒక తమాషా ఉంటుంది. విఆర్కే డైట్లో మంచి చెడు బేసిస్తో డివైడ్ చేయను. నేను తినమన్నా అద్భుతమని, తినద్దన్నా కూడా అద్భుతమని. పొద్దున్న లేసి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా? చెప్పు. మంచిదేనా? ఇప్పుడు నీ కాలు ఇరిగింది, నడుస్తావా? అదేంటి మంచిదన్నావుగా, మంచిదన్నావుగా, ఎందుకు నడవో? నడవలేను కాబట్టి. ఇప్పుడు మంచిది కాదు, నడకెప్పుడు మంచిదే. నువ్వు ఈ కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు. కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా నాడు. అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్దంటున్నాను కదా, అవి కూడా మంచివే. ఈ ప్రోగ్రాంకి అడ్డం కాబట్టి వద్దంటు, అంతేగాని చెడ్డైన కాదు. ఇప్పుడు జాండీస్ వచ్చింది, లివర్కి సంబంధించి ప్రాబ్లం, ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు. ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు, కొబ్బరి నూనె ఇవ్వచ్చు. మనం కొన్ని అవాయిడ్ పత్యం పెడతాం కదా జాండీస్ వచ్చిన వాళ్ళకి. ఎందుకని ఆ టైంలో ఆ ఆర్గానికి తాత్కాలిక ఇబ్బందిని వద్దంటాం. ఇది నేను వద్దంది చెడు మంచి బేసిస్ కాదు, ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంకి పనికొచ్చేది, ఈ ప్రోగ్రామ్ పనికిరానే బేసిస్ మీద ఉంటుంది. నేను తీసుకోమన్నదంతా మంచిదే, తీసుకోనంతా చెడ్డది కాదు. సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ రావా? ఏమారాగా ఏమైంది? మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ కానీ ఇన్నాళ్ళు దరిద్రంగా చేస్తా, రోజు బాధించుకుంటా, మంచి తీసుకుంటా నష్టమేంటి నీకు? జనరల్ గా మనం ఫుడ్ రైస్ తీసుకుంటా ఒకటేసారి మిల్లెట్స్ లోకి వెళ్తే బ్లోటెడ్ స్టమక్ అలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్తారు కదా, అట్లా ఉండదా? తాత్కాలికం అమ్మా, ఇందులోనే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తావు, ఇబ్బంది ఉండదా? చెప్పు. అత్తారింటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి, ఆడపిల్లలందరికీ. మొదట్లో కొంత అలవాటు పట్టక ఇబ్బంది పడతారు కదా, దేంట్లోకైనా అంతే. నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి, అది తాత్కాలిక ఇబ్బందులు. దాన్ని సింపుల్గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి. దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు 18 గంటలు కష్టం ఉంది కదా వాడిది. రైతుకి అద్భుతమైన పంట పండించారంటే 6 నెలలు కష్టం ఉంది కదా వాడి వెనకమాల. ఇవేమీ లేకుండా ఎలా వస్తాయి? ఒక టెండూల్కర్ వెనకమాల, ఒక మహేష్ బాబు వెనకమాల, వీళ్ళందరి వెనకమాల సక్సెస్ వెనకమాల కష్టం ఎంత ఉంది, త్యాగం ఉంది చాలా. అయితే ఇప్పటి వరకు ఏం జబ్బులు లేవు, డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి జబ్బు ఉంది, ఏ వయసు నుంచి డైట్లు అనేవి స్టార్ట్ చేయాలి? విఆర్కే డైట్ ఏమైనా రాకుండా, జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా పనిచేసేది ఉందా? సింపుల్ లాజిక్. విఆర్కే డైట్ కాదు, విఆర్కే లైఫ్ స్టైల్. విఆర్కే డైట్ ఈస్ ఫర్ ఓ పెద్ద జబ్బుని తగ్గించడానికి. అట్లానే డయాబెటీస్ లాంటివి ఉంటాయి కదా, సబ్జెక్ట్ తెలుసుకోండి. డయాబెటీస్ నుంచి బయటకు వస్తే ఇన్సులిన్ రెసిస్టెన్సీ బయటకు వచ్చినట్టు కాదు, డయాబెటీస్ నుంచి మాత్రమే బయటకు వచ్చినట్టు. తల్లిది ఇంకా ఉంటుంది, అందుకే మేము పోస్ట్ డేట్ ప్రోటోకాల్ అని ఇస్తాం. ముందు డయాబెటీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పోస్ట్ డేట్ కూడా చేయాలి. అంటే మనిషి రోజు 2 సార్లు తింటే చాలు, ఇది సంస్కరణగా. గంటకి తినేపోదు, నువ్వేం తింటావో తిను, ఆ 2 సార్లు తిను. మొదట మధ్యాహ్నం పూట తిను, నువ్వు ఆ సంస్కరణలోని పద్ధతిగా తిను. ఆ గ్లూకోజ్, కార్బోహైడ్రేట్లు, ఆ పప్పులు, పులినాలు వద్దని తిను. రెండోసారి తిన్నప్పుడు చికెనో మటనో లేదా నీ ఇష్టం నాన్ వెజ్ తింటా. ఫ్రూట్స్ కూడా ఒక 5-6 తప్ప మిగిలిన ఫ్రూట్స్ అని తింటా. నట్స్ కానీ అలాంటివి తీసుకో. నీకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, 2 మీల్ తీసుకో. మీల్కి మీల్ గ్యాప్ ఇవ్వు, ఒక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది అలా చేసి ఫ్యాట్ కూడా అన్ని పుష్కలంగా ఇవ్వు, మంచినీళ్ళు బాగా ఇవ్వు, విటమిన్ డి పుష్కలంగా. ఈ చెవులో పూలు బ్యాచ్ చెప్పినట్టు ఈ 30 లోపు 100 లోపు కాదు, 150-200 ఉంటే అద్భుతం. అది ఏ రోగం రాదు. నీళ్లు బాగా తాగి, నెయ్యి బాగా వేసుకుని, రోజు ఎండలో కూర్చుని వీడికి 1 గంట నడిస్తే అసలు ప్రపంచం రోగం ఎవరికి రాదు. వీటిలో ఏది తగ్గినా సరే ఏదో రోగం వస్తుంది. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. మీ డైట్ అయితే నిజంగానే జబ్బులు తగ్గిస్తుందని చాలామంది చెప్తుంటారు. చాలా టెస్టిమోనియల్స్ నేను కూడా చూశాను. సో మొన్న నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు, అలా తగ్గింది ఇలా తగ్గింది. అమ్మ ఒకటే నిదర్శనం, నీకు చెప్పాను కదా, నేను ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే 60 మంది 50 మందిని పెట్టి అందరూ ఎదురుకుండా చూడగలరా? ఎవరన్నా ఏ డాక్టర్ని చూడగలరా చెప్పండి? అందరూ ఎదురుకుండా. నేను ముందే చదివి, ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ, నా దగ్గర సీక్రెట్ ఏం లేదు, ముందే ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ మందులు లేవు, ఆహారంతో తగ్గిస్తూ ఉన్నారు. సప్లిమెంట్స్ అలాంటివి ఉంటాయి, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎంత డి విటమిన్ ఇవ్వాలి అలాంటివన్నీ ఉంటాయి. సో ఏదైనా ఒకటే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానమ్మా. నేను ఇంతకుముందు చెప్పుకెళ్ళింది లైఫ్ స్టైల్ చిన్న షుగరు, ఒళ్ళు తగ్గటం లాంటివి నేను చెప్పే పబ్లిక్ మీటింగ్లో. నా వీడియోలు అన్నీ దాన్ని ఉద్దేశించి ఉంటాయి. ఇప్పుడు నేను మారిన పరిస్థితుల తర్వాత, నా రీసెర్చ్ అడ్వాన్స్ అయిన తర్వాత, ఇవాళ క్యాన్సర్లు, డయాలసిస్లు, క్రానిక్ డిసీజ్ వస్తే వాళ్ళకి అలా కుదరదు. వీడికి 1 మీలో లిక్విడ్ ఫాస్టింగ్లో పెట్టి వీడికి తగ్గిస్తాం, జీవనశైలి వ్యాధులు అందరికీ. వీడికి పీకల దాకా పెడతాం. వరదల్లో ఉండేవాడికి, ఎడారిలో ఉండేవాడికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. ఈ 2 పూర్తిగా అది వీళ్ళకి పీకల దాకా పెట్టినప్పుడు వీళ్ళకి కూడా ఆ జబ్బులు తగ్గటం, ఒక క్యాన్సర్ తగ్గటం, ఆమ్లెట్ వేసుకుని తినట్టు తగ్గదు, తగ్గిపోతుంది. అలా చెప్పు. అంటే నీకు ఒళ్ళు తగ్గటం 50 కిలోల నుంచి 50 కిలోలు తగ్గిందంటే నువ్వు 1 మీల్ చేసే లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే తగ్గింది. రోజుకు 2 కోడిగుడ్లు తింటే సరిపోయింది, నీకు మిగతా టైంలో 2 సూపులు తగ్గుకుంటే సరిపోయింది. ఇదే సేమ్ రూల్ క్యాన్సర్ కూడా వర్తిస్తుందా? ఎవడరా నువ్వు ఆ మాట అలా చెప్పడానికి? వాళ్ళ పీకల దాకా తినాలి, కొత్తగా స్టెమ్ సెల్ బరువు పెరగాలి. మన డైట్లో బరువు ఫ్యాట్ రాదు, మజిల్ కండ వస్తుంది. విఆర్కే డైట్తో స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది. స్టెమ్ సెల్ థెరపీ పీకల దాకా తినాలి. నా దగ్గర నువ్వు షుగర్ అనే వచ్చావు, కానీ నీకు నేను అన్ని పరీక్షలు నిన్నే చేసి, నాకే ల్యాబ్ లేదు, నీ ఇష్టం వచ్చే ల్యాబ్లు చేయించి తెచ్చుకో. నేను చేయించి తెచ్చుకున్నావు.
నీకు నేను హెచ్బిఎంసీ చూస్తాను, థైరాయిడ్ చూస్తాను, అలానే లివర్ ఫంక్షన్ ఎలా ఉంది చూస్తాను, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది చూస్తాను, ఐరన్ ఎంత చూస్తాను, విటమిన్ డి, B12 చూసుకుంటాను, నీకు స్కిన్ డిసీజెస్ ఉంటే ఐజీ ఎంత చూసుకుంటాను, కిడ్నీ లాంటి సమస్యలు ఉంటే ఐజీజీలు చూసుకుంటాను, అలానే ఇంకా క్రానిక్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే ఆర్ఏ ఫ్యాక్టర్లో లేదా ఏఎన్ఏ ప్రొఫైల్లో ఇలా చూసుకుంటా, అలానే అల్ట్రాసౌండ్ చూసుకుంటా, అవసరమైతే సిటీలో పెట్లో రిపోర్ట్ చూసుకుంటా. అప్పుడు నీకు ఒక 60 దినాలు తేలుతాయి. నీ షుగర్తో పాటు ఫ్యాట్ లివర్ ఉంది, అది తగ్గించాలా వద్దా? అంటే నీ బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేయించాలా? ఒకటే తగ్గుతున్నా, ప్రపంచం ఫెయిల్ అయింది అక్కడే. నేను ఎక్కడ సక్సెస్ అయ్యానంటే నాకు ఎందుకు నీ రిజల్ట్స్ నిలబడతాయంటే నేను నీ బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేస్తాను, నాట్ యువర్ డయాబెటీస్. ఇప్పుడు ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడలో పని చూసుకోవడానికి వెళ్ళా కారులో, మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ కోదాడలో పని చూసుకోవడానికి వెళ్తానా, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నేను ఇంకొక సూర్యాపేటలో పని చూసుకోవడానికి వెళ్తానా? నేను విజయవాడ వెళ్ళేటప్పుడే 4 చోట్ల ఎటు ప్లాన్ చేసుకుని చివరికి అటు వెళ్తాను. ఇది ఎట్ ఏ టైం అన్నీ తగ్గించగలిగే డైట్ వస్తున్నప్పుడు నీ ఫ్యాటీ లివర్ తగ్గాలి, నీ కిడ్నీలో రాళ్ళు ఉందనుకో పునరావాలంటే సప్లిమెంట్స్ ఉంటాయి. నీ కిడ్నీలో రాళ్ళు గాల్బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు మిల్క్ తీసి లాంటి లేదా సిలిమార్ అనే ఫైటోకెమికల్ ఉండే ఇస్తాం ఖచ్చితంగా. నీకు ఇన్ఫెక్షన్ బాగా చూపిస్తున్నప్పుడు కుర్కుమిల్లు, నానోసిల్ లాంటివి ఉంటాయి. అలానే AMD డ్రాప్స్ లాంటి మినరల్ వాటర్ వాళ్ళ మినరల్స్ లేవు కాబట్టి మినరల్స్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ ఉంటుంది ఖచ్చితంగా. నీకు ఉండే ఇన్ఫెక్షన్ మారుతుంది. నీకు ఇంకోటి ఉంటే ఇంకోటి ఉంటుంది ఖచ్చితంగా. ప్రొస్టేట్ మెగాలు ఉంటే ఫ్లాక్స్ సీడ్ది ఉంటుంది. నీకు B12 తక్కువ ఉంటే నీకు అది కూడా మళ్ళీ సెలీనియం వచ్చే సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ న్యాచురల్ సప్లిమెంట్ నేను సజెస్ట్ చేస్తా. నీ ఇష్టమైతే తీసుకో. నన్ను కలవటం వేరే రామకృష్ణ ఆల్తరేన్లో వేరమాచిన రామకృష్ణ అనేవాడిని కలవటం, డాక్టర్ టీం కలవటం, మీకు ఫైలు ఫ్రీగా ఇస్తాం, అన్నీ కలుస్తాం, కౌన్సిలింగ్ వీడియోలు మొత్తం ఫ్రీనే. ఏదైనా మా సర్వీసెస్ అన్నీ. మాకు ఏ ల్యాబ్ లేదు. డాక్టర్లు హాస్పిటల్ బతికేది ల్యాబుల మీద, వీటి మీద కన్సల్ట్, వీటి మీద. మాకు ఏ నీ ఇష్టం వచ్చినట్టు చేయించుకో. అందుకే నా రిపోర్ట్లు ఎవడైనా చూడండి, నేను పెట్టే టెస్ట్ మానులు మేము ఒక ఆశయం కోసం పెట్టాం. ఆశయం కోసం పెట్టాం కాబట్టి నా వీడియోలో అన్నీ అక్కడ ఉండి నేను ఎడ్యుకేట్ చేస్తాను, నీకు నేర్పుతున్నా నాలెడ్జ్. ఏంటంటే నా డైట్ కొంచెం టఫ్ అమ్మా. నేను రాగానే చెప్తా, మీరు చేయగలిగితే చేయండి, 2 గంటల సెషన్ ఇస్తాం. ఈ డైట్ ప్రోగ్రాంలో అన్నం ఉండదు, ఈ డైట్ ప్రోగ్రాం ఫ్రూట్స్ ఉండవు, ఈ డైట్ ప్రోగ్రాంలో స్వీట్లు, కూల్ డ్రింక్లు, బిర్యానీలు కుదరవు. కొంతకాలం త్యాగం చేయాలి, నువ్వు బతకాలనుకుంటే చేయలేదు, వెళ్ళిపో. సార్ అయితే జనరల్గా చాలా డైట్లు ఉన్నాయి. ఆ డైట్లు అందరి ఇళ్ళకి ఫుడ్ పంపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా జబ్బు ఉంది, డయాబెటీస్ ఉందన్నప్పుడు వాళ్ళకి 40 days చెప్తారు, ఆ 40 days ఫుడ్ పంపిస్తారు. మరి మీరు ఎందుకు పంపించట్లేదు? అంటే బేసికల్గా అది పంపించేటం చేయాలమ్మా. నేను ఎన్నాళ్ళు చేసిన పొరపాటు కూడా అది యాక్చువల్గా అది నేను చేయాలి. అంటే నేనైతే అసలు ఏది చేయను, తెలుసు కదా. ఎవరన్నా చేయటానికి మంచి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు నేను ఓకే చేయండి అంటే. ఎందుకనంటే నా డైట్ని ఎవడో మా కాపాడేది నేనే కదా. కొబ్బరి నూనె నేను హిమాచల్ ప్రదేశ్లో ఫారెస్ట్ నుంచి తెచ్చింది వాడుకుంటా. ఆ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తెప్పించింది నేను సజెస్ట్ చేస్తా. ఆర్గానిక్ కూరగాయలని సజెస్ట్ చేస్తా. ఎక్స్పెన్సివ్ కాదు, నాకు రోగం దగ్గర నాకు పేషెంట్ నాకు బతకటం ముఖ్యం. వాటి మూలంగా 6 నెలలు వచ్చే రిజల్ట్ నెలలోనో 2 నెలలు రావటం ముఖ్యం. ఒకప్పుడు నేను షుగర్ తగ్గడానికి, హెచ్బిఎంసీ తగ్గడానికి 3 నెలల 20 రోజులు పడుతుందని చెప్పేవాడిని. వాళ్ళు 15 ఉండే హెచ్బిఎంసీ 4-5 నెలలో కూడా వస్తున్నాయి. సిపెప్ట్ గ్యాడ్ 65 నెల రోజుల్లో 2000+ ఉండే ఒకటికి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? సురాసిస్ నెలలో ఎలా తగ్గుతున్నాయి? మెలకలు ఎలా పోతున్నాయి? నా సప్లిమెంటేషన్ నేను ఇచ్చిన సపోర్ట్. ఐఎమ్ ఆంకో న్యూట్రిషనిస్టే కాకుండా నేను చైనీస్ స్టడీస్ ఇన్ మెడిసిన్లో 2 years చేశాను నేను డిప్లొమా. నా జీవితం అంతా రీసెర్చే. 8 ఏళ్ల నుంచి నాకు ఊపిరి, నాకు సినిమాలు, ఎంటర్టైన్మెంట్లు, వినోదం ఏముండదు. ఎప్పుడు చాలా అరుదు. వెళ్తాను, పొద్దున్నుంచి రాత్రి బిజీగా ఉంటాను. రాత్రి 1 గంట వరకు నా గ్రూప్ డాక్టర్లతోనూ నేను స్టడీ, అధ్యయనం, నాకు అధ్యయనం చేస్తుందని వెరిఫై చేసుకుని నాకు ఉండే పేషెంట్స్, నాకు వచ్చే పేషెంట్ చెప్పాను కదా, ప్రపంచంలో ఏ డాక్టర్కి అదృష్టం లేదు. నాకు ఒక్కడికే తగ్గింది కాబట్టి నాకు తెలుస్తుంది. ఇంతమందిని చూస్తా, ప్రతి వాళ్ళది ముందు చూస్తా, వెనక చూస్తా, రిపోర్ట్లు ప్రతి నెల చూస్తా. నా డైట్, నేను ఇచ్చిన ఫ్యాట్, నేను ఇచ్చిన విటమిన్, నేను ఇచ్చిన మినరల్, వీడి మీద ఈ మంత్ ఎలా పనిచేస్తుంది, ఏ మీద ఎలా పనిచేస్తుంది, ఇది పెంచితే ఎలా, ఇది తగ్గిస్తే ఎలా, ఇది మొత్తం నాకు తెలుసు.